హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డే 33 అండ్ 34 చూద్దాం. టైం ఇక్కడ మనం ఏఎం, పిఎం అండ్ లీప్ ఇయర్ ఈ 3 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాము. ఏఎం అంటే ఏంటంటే యాంటీ మెరిడియన్ అనమాట. పిఎం అంటే పోస్ట్ మెరిడియన్. యాంటీ మెరిడియన్ అంటే ఏంటి? బిఫోర్ ఆఫ్టర్నూన్ అమ్మా, బిఫోర్ ఆఫ్టర్నూన్ 12 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆఫ్టర్నూన్ అంటే 12 కదా, సో బిఫోర్ ఆఫ్టర్నూన్ 12. పిఎం అంటే ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఉండే టైంని మనము పిఎం అంటాము. బిఫోర్ అంటే మధ్యాహ్నం 12కి ముందు ఉండే టైం అంతా యాంటీ మెరిడియన్, మధ్యాహ్నం 12 తర్వాత ఉండేదంతా పోస్ట్ మెరిడియన్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ 1 అన్నాను అంటే మధ్యాహ్నం 1 అంటే 1 PM అని రాస్తాం. ఓకేనా? అలాగే నేను మిడ్ నైట్ 1 అంటే 1 AM అంటాను, అంటే మధ్యాహ్నానికి ముందే కదా వస్తుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6 అంటే 6 AM. అది ఈవినింగ్ 8 అయితే అంటే ఆఫ్టర్నూన్ తర్వాత మధ్యాహ్నం తర్వాత వస్తుంది కాబట్టి 8 PM. సో ఇలా మీకు ఏఎం పిఎం కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవచ్చు. ఏఎం అంటే ఏంటి? ఏఎం అంటే మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అండ్ పిఎం అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు. ఓకే, ఏఎం యాంటీ మెరిడియన్, అలాగే పిఎం పోస్ట్ మెరిడియన్. నెక్స్ట్ ఇక్కడ మనకి మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళితే అక్కడ 24 hours క్లాక్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2 PM అయింది అనుకోండి, దానికి 12 యాడ్ చేయాలి, 14 అవుతుంది. 24 hours టైం. 6 అయితే 6కి 12 అంటే 18 hours. 9 + 12 అంటే 21 hours అనమాట. ఓకే, అంటే మనకి 12 hours టైంని 24 hours మార్చాలి అంటే +12 చేయాలి. అలా కాదు 24 hours నుంచి 12 hours రావాలి అంటే -12 చేయాలి. వెరీ సింపుల్. ఓకే, అండ్ ఇంకా మనకి మీకు తెలుసు ఆల్రెడీ 1 ఇయర్లో 365 days ఉంటాయి కదా. అది లీప్ ఇయర్ అయితే అంటే 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ లీప్ ఇయర్స్ అంటారు. దాంట్లో ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది, 366 days ఉంటాయి. ఓకేనా? సో నా డే 34 ఆన్సర్స్ చూద్దాం. కన్వర్ట్ ద 12 hours టైమ్ ఇంటూ 24 hours టైం. 12 hours నుంచి 24 hours టైంకి మార్చాలి అంటే ఏం చేయాలని చెప్పాను? +12 చేయాలి, అంతే కదా. సో +12 అనమాట. 6:25 PM. 6:25 + 12 8 6 12 18 18:25. ఇంకా పిఎం ఉండదు అక్కడ. ఓకేనా? 8 PM. 8కి మనం 12 యాడ్ చేస్తాము, 20. 11:25. 11:25. 11కి మనము 12 యాడ్ చేయాలి, 11 12 23 hours 25 minutes అనమాట. 9:45. 9:45కి 12 యాడ్ చేస్తాం, 12 + 9 21 45 hours. ఓకే, సో ఇలాగ మనం రాస్తాము ఇంకా అక్కడ. నెక్స్ట్ కన్వర్ట్ ద 24 hours టైమ్ ఇంటూ 12 hours. 24ని 12 అంటే మైనస్ చేయాలి. ఓకేనా? సో 1350 అంటే 1350 నుంచి మనం ఒక 12 తీసేయాలి అంటే 150 PM. 1612 నుంచి మనం 12 తీసేస్తే 4:12 PM. నెక్స్ట్ ఇక్కడమ్మ బిలో 149 కాదు, 1425. సో 1425లో నుంచి మనం 12ని తీసేస్తే ఇది 2:25 PM. ఓకే, అండ్ 20లో నుంచి 12ని తీసేస్తామనుకోండి 8:27 PM. ఇది మీకు అర్థం కావడం కోసం రాశాను. మనకు ఆన్సర్ అయితే ఇదన్నమాట. ఓకే, నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్. 12 hours 24 hours. ఇప్పుడు 9:40 24 AM అయితే
సేమ్ ఉంటుందమ్మా. ఓకేనా? ఏఎం అయితే అది సేమ్గానే ఉంటుంది. పిఎం అన్నప్పుడు మాత్రమే మనము యాడ్ చేస్తాం. 3కి మనం 12 యాడ్ చేస్తే 15, 15, 20. ఓకే, అలాగే 6:25 AM. ఏఎం అయితే సేమే ఉంటుంది, 6:25. 6:25 PM అంటే 6కి మనం 12 యాడ్ చేస్తాం, 18:25. 11:40 PM, 11కి మనం 12 యాడ్ చేస్తే 23:40. AM అంటే సేమ్ అదే ఉంటుంది. 4th question. Robert is leaving for Singapore from Vijayawada at 22 hours. Express this time in 12 hours format. So 22 hours-ni 12 hours format-loki మార్చాలి అంటే 22 hours minus 12 చేయాలి. 22 hours-ni మనము 12 hours-లోకి మార్చాలి అంటే -12 చేయాలి. 22 minus 12 అంటే 10 PM అనమాట. Fifth one, Abhinav was a night watchman in a school. He used to attend his duty at 5:30 PM. Express this time in 24 hours format. 5:30 PM ని మనం 24 hours ఫార్మాట్ అంటే యాడ్ చేయాలి కదా. సో 5:30కి మనం 12 hours యాడ్ చేస్తే 17:30 hours అవుతుంది. ఓకే, 17:30 hours. ఇది 24 hours-లో 17:30 hours. Sixth one, 2024 is a leap year. So the next leap year will be అంటే దీనికి 4 యాడ్ చేయాలి. ఓకే, దీనికి 4 యాడ్ చేస్తే 2028. ది లీప్ ఇయర్ బిఫోర్ 2024 అంటే దీంట్లోంచి మనం -4 చేయాలి. -4 చేస్తే 2020. 8th question. Is 2300 a leap year? Justify your answer. హింట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ సెంచరీ ఇయర్ అంటున్నాడు. సో 2300 లీప్ ఇయరా కాదా అని చెక్ చేయాలి అంటే ఏదైనా ఇయర్ లీప్ ఇయరా కాదా అని మనం ఎలా చెప్తాం? అది 400తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, కాలేదు అంటే లీప్ ఇయర్ కాదు. సో ఇప్పుడు మనం 2300/400 వేసినప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి మిగిలింది 23/4. ఇప్పుడు ఈ 23ని మనం 4తో డివిజన్ చేస్తే 4 5s 20. సో ఇంకా రిమైండర్ 3 వస్తుంది మనకి. అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదు కదా, రిమైండర్ 0 రాలేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాస్తాం పిల్లలు? 2300 నో ఈజ్ ఇట్ ఈజ్ ఎ లీప్ ఇయర్ అని అడిగాడు కదా. నో, 2300 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ బికాజ్ it is not divisible by 400. It is not divisible by 400. ఇది ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, 9th one. The famous mathematician Srinivasa Ramanujan was born on 22/12/1887 and passed away on 26/4/1920. How many leap years were there in his lifetime? అయితే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. సో అసలు లీప్ ఇయర్స్ అంటే ఏంటి? 400తో డివిజిబుల్ అండ్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి వస్తుంది. 1887 నాట్ డివిజిబుల్ బై 4. సో 1888 అయితే డివిజిబుల్ బై 4 అమ్మ. ఓకే, సో 1888. మళ్ళీ ఈ 88కి మనం 4 యాడ్ చేయాలి అంటే 1892 అంతే కదా. మళ్ళీ 1892కి 4 యాడ్ చేయాలి. ఇప్పుడు 1896. 96కి 4 యాడ్ చేయాలి. 96కి 4 యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 1900. రైట్,
1900. మళ్ళీ 4 యాడ్ చేయాలి. 1904. అగైన్ 1908. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 4 యాడ్ చేసాం కానీ 1900 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 400. సో 1904, 1908, 1908కి మళ్ళీ మనం 4 యాడ్ చేసినప్పుడు 1912, 12కి 4 యాడ్ చేస్తే 1916, అండ్ 16కి 4 యాడ్ చేసినప్పుడు 1920. 1920లో ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. సో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే 8 లీప్ ఇయర్స్ are there in his lifetime. ఆయన లైఫ్ టైం మొత్తంలో కూడా 8 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నమాట.